నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది నియోజకవర్గంలో 5 ఏళ్లుగా పార్టీ నేతలు కేడర్ డిక్కీలు మొక్కీలు తిని రాజకీయ పోరాటం చేశారు వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో చాలా మంది నేతలు టికెట్ ఆశించారు ఆశావహుల జాబితా కూడా చాలా పెద్దదే ఇలాంటి సమయంలో మదనపల్లి అసెంబ్లీ టికెట్ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇచ్చింది టీడీపీ జనసేన బీజేపీ నేతలు సహకరిస్తారా లేదా రెబల్స్ గా పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఓ రాష్ట్ర స్థాయి నాయకుడు మద్దతుతో షాజహాన్ మదనపల్లి టికెట్ తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో అక్కడి నేతలు అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు నియోజకవర్గంలోని ఇటు నేతలు అటు కేడర్ ఎప్పుడూ లేనంతగా రగిలిపోతున్నారు ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు మరికొందరు అన్న పోతే తమ్ముడు తమ్ముడు పోతే అన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటూ పంచ్ డైలాగులు పేలుస్తున్నారు ఇది కాస్త పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు సమాచారం షాజహాన్ కుటుంబానికి టీడీపీ సీటు ఇవ్వడంపై పార్టీ కేడర్లో భిన్నమైన వాదనలు ఉన్నాయి మదనపల్లె టీడీపీ నేతలు మాత్రం షాజహాన్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు షాజహాన్ కు టికెట్ ఇవ్వడంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన దొమ్మలపాటి రమేష్ 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రామ్దాస్ చౌదరి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది దీంతో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న వీరిద్దరూ ఇక లాభం లేదనుకుని బీజేపీ నేత బండి ఆనంద్ ఇంట్లో రహస్య సమావేశం నిర్వహించారు వీరితో పాటు మండల స్థాయి నాయకులు డివిజన్ స్థాయి నాయకులు హాజరయ్యారు 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు అనేక కేసులు ఎదుర్కొన్నామని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది తమకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడైన షాజహాన్ బాషాకు టికెట్ ఇవ్వడం టీడీపీ జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్నికల్లో సోదరుడి ప్రభావం ఖచ్చితంగా పడుతుందని ఓడిపోయే అవకాశం ఉంటుందని టికెట్ ఆశించిన నేతలు వాదిస్తున్నారు 5 ఏళ్ల కాలంలో నవాజ్ బాషా వ్యవహరించిన తీరు టీడీపీ నేతలపై కేసు పెట్టించడం టార్గెట్ చేస్తూ వేధించడాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు వైసీపీనే టికెట్ ఇవ్వకుండా బయటకు పంపిందని చెబుతున్నారు నవాజ్ బాషాకు టికెట్ ఇవ్వకుండా బలమైన మైనార్టీ నేత నిస్సార్ అహ్మద్ కు అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో షాజహాన్ బాషా ఎలా గెలుస్తారని నేతలు ప్రస్తావిస్తున్నారు ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు చెప్పాలని నేతలంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు అధిష్టానం నుంచి పిలుపు వస్తే సరే లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఎవరికి వారు రెబల్స్ బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు ఇలా ముగ్గురు నేతలు పోటీకి దిగితే తన పరిస్థితి ఏంటని షాజహాన్ బాషా టెన్షన్లో పడుతున్నట్లు తెలుస్తోంది రెబల్స్ గొడవను పార్టీ ఎలా డీల్ చేస్తుంది తమ్ముడి ఎఫెక్ట్ అన్న మీద లేకుండా ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది